నిన్ను స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన సజీవత్వాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ భక్తుడంటున్నాడు, నీ మందిరావరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని. ఆ శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చారు. ఎంతోమంది సమయాన్ని చూడలేక నిత్యత్వంలో ప్రవేశించారు. మరెంతోమంది సజీవులుగా ఉన్నప్పటికీ ప్రభా నీ సన్నిధికి రాలేని స్థితిలో ఉంటున్నారు. కాబట్టి నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము నీ వాక్య ప్రకారం ప్రవర్తిస్తూ, నీ ఆత్మచేత నింపబడుతూ, నడిపించబడుతూ, ఆత్మల భారం కలిగి, ఆత్మాభిషేకంతో ఆత్మల రక్షణ కొరకు జయ జీవితం కలిగి ఉన్నట్లుగా లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ని, పాపాన్ని జయించే వారంగా ఉండటానికి సదాకాలం నీతో కూడా ఆనందించే వారంగా ఉంటూ, మా తోబుట్టువుల్ని, తండ్రి ఇంటి వారిని, బంధుమిత్రుల్ని, పరిచయస్తుల్ని, ఇరుగు పొరుగు వారిని, ఇంకా అనేకుల్ని దేవుని రాజ్య వారసులుగా చేయాలని ఆశిస్తూ మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. కాబట్టి మేము ఎటువంటి ధనాపేక్ష లేకుండా జాగ్రత్త పడుతూ, ఇదిగో నీవు మమ్మల్ని ఏమాత్రము విడవని, మమ్మల్ని ఎడబాయవని జ్ఞాపకం చేసుకుంటూ, నరమాత్రుడు ఎవరు ఏమీ చేయలేడని ధైర్యంగా నీ కొరకు జీవిస్తూ, ఎవరిని దూషించకుండా, ద్వేషించకుండా, అపనింద వేయకుండా, తృణీకరించకుండా జాగ్రత్త పడుతూ, ప్రభువా నీ ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మాకు కావలసిన ఆత్మ నింపుదల, నడుపుదల ఇచ్చి నీ కార్యాన్ని నూతనపరచండి. నాయనా నీవు మాతో ఉండి, మాలో ఉండి అనేకుల్ని పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పించమని, రక్షించమని, నిత్య జీవానికి వారసులుగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. నాయన ఈ ఓబర్లాంటిపాలెం గ్రామాన్ని ప్రేమించి నాయన ఏ ఉద్దేశంతో నన్ను నడిపిస్తున్నారని నేను కూడా నీ ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి శక్తి దయచేయండి. అలాగే ఈ చిన్న సహవాసము నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగముగా ఉండాలని, ముడత మచ్చ కళంకమైనదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ కలిగినదిగా ఉండాలని, నీ వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచబడుతూ, పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, సత్యమును స్తంభముగా, ఆధారముగా ఉండాలని, జీవము గల దేవుని సహవాసముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నాయన ఈ సహవాసంలో నీ బిడ్డలకు అందరికీ కావాల్సిన ఆత్మ నింపుదల, నడుపుదల దయచేయమని, వారి కలిగిన వారందరినీ కూడా అసత్యము నుంచి సత్యములోకి, అంధకారం నుంచి వెలుగులోకి, మరణము నుంచి జీవములోకి దాటించడానికి సహాయం చేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తూ, రావాల్సిన బిడ్డలకు ప్రార్థిస్తూ, రాలేకపోతున్న వారికి విజ్ఞాపన చేస్తూ, పాటల్లో, వాక్య ఛానముల ఆరాధనలో నీ సన్నిధిని మాతో ఉంచి సర్వసత్యమును నడిపించి సాతానికి లయపరచు. నీ పరిశుద్ధాత్మకాన్ని జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకునమని మా రక్షకుడు, నీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన ప్రారంభం చేసుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాటలు పాడుకుందాం రండి. పరిశుద్ధాత్ముడా రండి, పరిశుద్ధాత్ముడా రండి, ప్రియా పరిశుద్ధాత్ముడా రండి. పరలోక మర్మాలను తెలిపి సర్వసత్యములో నడిపింపగరండి. పరలోక మర్మాలను తెలిపి సర్వసత్యములో నడిపి
పరిశుద్ధాత్ముడా రండి, ప్రియా పరిశుద్ధాత్ముడా రండి, పరిశుద్ధాత్ముడా రండి, ప్రియా పరిశుద్ధాత్ముడా రండి. త్రిత్వములో మూడవ వ్యక్తిగా సంఘాలను కాచే కర్తగా, త్రిత్వములో మూడవ వ్యక్తిగా సంఘాలను కాచే కర్తగా, ప్రతి విశ్వాసికి ఒక ముద్రగా, ప్రతి విశ్వాసికి ఒక ముద్రగా, విమోచన దినము వరకు తోడుగా, విమోచన దినము వరకు తోడుగా, పరిశుద్ధాత్ముడా రండి, ప్రియా పరిశుద్ధాత్ముడా రండి, పరిశుద్ధాత్ముడా రండి, ప్రియా పరిశుద్ధాత్ముడా రండి. బలహీనులకు సహాయకునిగా, వేదనలలో సన్నిహితునిగా, బలహీనులకు సహాయకునిగా, వేదనలలో సన్నిహితునిగా, ఒంటరితనములో ఆదరణగా, ఒంటరితనములో ఆదరణగా, విజ్ఞాపన చేయించే మూలుగుగా, విజ్ఞాపన చేయించే మూలుగుగా, పరిశుద్ధాత్ముడా రండి, ప్రియా పరిశుద్ధాత్ముడా రండి, పరిశుద్ధాత్ముడా రండి, ప్రియా పరిశుద్ధాత్ముడా రండి. సువార్త ప్రకటించే బలముగా, వాక్యము ప్రబలించే ధైర్యముగా, సువార్త ప్రకటించే బలముగా, వాక్యము ప్రబలించే ధైర్యముగా, పాపులను ఒప్పించే వకీలుగా, పాపులను ఒప్పించే వకీలుగా, అందరినీ ఐక్యపరచే బంధముగా, అందరినీ ఐక్యపరచే బంధముగా, పరిశుద్ధాత్ముడా రండి, ప్రియా పరిశుద్ధాత్ముడా రండి, పరిశుద్ధాత్ముడా రండి, ప్రియా పరిశుద్ధాత్ముడా రండి. పరలోక మర్మాలను తెలిపి సర్వ సత్యములో నడిపింపగరండి, పరలోక మర్మాలను తెలిపి సర్వ సత్యములో నడిపింపగరండి, పరిశుద్ధాత్ముడా రండి, ప్రియా పరిశుద్ధాత్ముడా రండి, పరిశుద్ధాత్ముడా రండి, ప్రియా పరిశుద్ధాత్ముడా రండి. హల్లెలూయా. పాట 38 పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున
పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు ఏ నామమున రక్షణ లేదు, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున యేసు నామము ధరించగానే మనసు మారి నూతన మగును. యేసు నామము ధరించగానే మనసు మారి నూతన మగును. భేదమేమియు లేదెవ్వరికి, భేదమేమియు లేదెవ్వరికి. నాదుని స్మరింప ధరింప, నాదుని స్మరింప ధరింప. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు ఏ నామమున రక్షణ లేదు, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున యేసు నామములో శక్తి కలదు, శాశ్వతానంద శాశ్వత శాంతము. యేసు నామములో శక్తి కలదు, శాశ్వతానంద శాశ్వత శాంతము. యేసు నామములో రోగశుద్ధి, యేసు నామములో రోగశుద్ధి. విశ్వసించిన సమృద్ధి, విశ్వసించిన సమృద్ధి. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు ఏ నామమున రక్షణ లేదు, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున హల్లెలూయా. 89వ పాట. 89వ పాట 89. ఆత్మస్వరూపా ప్రేమాత్మస్వరూపా రామమాలో నివసించుటకు ఎల్లవేళలలో రామమాలో నివసించుటకు ఎల్లవేళలలో వికట ఊపి నుండి మామ్మును లేవనెత్తి వికట ఊపి నుండి మామ్మును లేవనెత్తి కడుగుమయా నీ రక్తములో మా పాపములన్నిటినీ కడుగుమయా నీ రక్తములో మా పాపములన్నిటినీ
ఆత్మస్వరూపా ప్రేమాత్మస్వరూపా రాము మాలో నివసించుటకు ఎల్లవేళలలో రాము మాలో నివసించుటకు ఎల్లవేళలలో సీనాయి పర్వతముపై దిగి వచ్చిన దేవా సీనాయి పర్వతముపై దిగి వచ్చిన దేవా ఈ దినమందు దిగి వచ్చి మాతో మాట్లాడుము దేవా ఈ దినమందు దిగి వచ్చి మాతో మాట్లాడుము దేవా ఆత్మస్వరూపా ప్రేమాత్మస్వరూపా రాము మాలో నివసించుటకు ఎల్లవేళలలో రాము మాలో నివసించుటకు ఎల్లవేళలలో ఆత్మసుదీపములో మాట్లాడిన దేవా పద్మసుదీపములో మాట్లాడిన దేవా ఈ దినమందు మాట్లాడి మాదాము తీర్చుమయా ఈ దినమందు మాట్లాడి మాదాము తీర్చుమయా ఆత్మస్వరూపా ప్రేమాత్మస్వరూపా రాము మాలో నివసించుటకు ఎల్లవేళలలో రాము మాలో నివసించుటకు ఎల్లవేళలలో పరిశుద్ధాత్ముడా నింపుము మమ్ములను పరిశుద్ధాత్ముడా నింపుము మమ్ములను ఆత్మవరములు ఇచ్చి మమ్ము నీదరి చేర్చుమయా ఆత్మవరములు ఇచ్చి మమ్ము నీదరి చేర్చుమయా ఆత్మస్వరూపా ప్రేమాత్మస్వరూపా రాము మాలో నివసించుటకు ఎల్లవేళలలో రాము మాలో నివసించుటకు ఎల్లవేళలలో హల్లెలూయా.
కొనసాగించుకుంటూ మన ద్వారా అనేకులు దేవుడు సిద్ధపరిచిన రక్షణ పొందినట్లుగా ఆరాధన సాగింది. మనం కలిసి ఏకాత్మ ఏక మనసు ఏక ప్రేమతో అదేవిధంగా ఏవాత్మని ఆరాధిస్తున్నాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుడు నటించారు. ఆయన మనకు చేసిన మేళ్లకు ఉపకారములకు ఏమించి ఆయన నటించుకుంటున్నారు. మన హృదయపూర్వక స్థితి ఆరాధన ఆయన సమర్పించిన ఆయన అంటున్నారు, వెండి నాది బంగారు నాది వేయి కొండల మీద పట్టుకున్నారు. భూమి దాని సంపూర్ణత లోపము దాని నివాసులను నాదే అంటారు. ఏమి తీసుకుని వచ్చి నన్ను సంతోషపెట్టగలను, ఏమి తీసుకుని వచ్చి నాకు నమస్కారం చేయగలను అంటారు. దేవా, మా వెలిగి నడిగిన హృదయంతో మా హృదయపూర్వక స్థితి ఆరాధన నీకే సమర్పిస్తున్నాము నాయన అని మనం హృదయపూర్వక అందరం నోరు తెరిచి ఆరాధన చేస్తున్నాను. హోసన్నా నీ నామము బలమైనది, హోసన్నా నీ నామము ఘనమైనది. సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు, సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు. స్తుతింతు, కీర్తింతు, స్తుతింతు, కీర్తింతు. హోసన్నా నీ నామము బలమైనది, హోసన్నా నీ నామము ఘనమైనది. ఉదయకాలమందు మధ్యాహ్న సమయమందు సాయంకాలమందు స్తుతింతు. ఉదయకాలమందు మధ్యాహ్న సమయమందు సాయంకాలమందు స్తుతింతు. స్తుతింతు, కీర్తింతు, స్తుతింతు, కీర్తింతు. హోసన్నా నీ నామము బలమైనది, హోసన్నా నీ నామము ఘనమైనది. కష్టకాలమందు ఆనంద సమయమందు అన్ని వేళలందు స్తుతింతు. కష్టకాలమందు ఆనంద సమయమందు అన్ని వేళలందు స్తుతింతు. స్తుతింతు, కీర్తింతు, స్తుతింతు, కీర్తింతు. హోసన్నా నీ నామము బలమైనది, హోసన్నా నీ నామము ఘనమైనది. సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు, సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు. స్తుతింతు, కీర్తింతు, స్తుతింతు, కీర్తింతు. హోసన్నా నీ నామము బలమైనది, హోసన్నా నీ నామము ఘనమైనది. మానేటి ప్రభు ఘనత నీకే ప్రభు, మానేకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు.
ప్రభు సమయంతరాని తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే అందుకే ఆరాధన 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 ప్రియ యేసు ప్రభువుకే నా యేసు ప్రభునికే ప్రియ యేసు ప్రభువుకే నా యేసు ప్రభునికే మహిమ నీకే ప్రభు ఎంతో ప్రేమించి నాకై తెచ్చి ప్రాణమున తెచ్చితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే ఎంతో ప్రేమించి నాకై తెచ్చి ప్రాణమున తెచ్చితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే అందుకే ఆరాధన 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 ప్రియ యేసు ప్రభువుకే నా యేసు ప్రభునికే ప్రియ యేసు ప్రభువుకే నా యేసు ప్రభునికే మహిమ నీకే ప్రభు ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలచి వెలిగించితివే నీ గుణాతిశయముల్ తరణి ప్రచురింప ఏర్పరచుకొంటివే ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలచి వెలిగించితివే నీ గుణాతిశయముల్ తరణి ప్రచురింప ఏర్పరచుకొంటివే అందుకే ఆరాధన 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 ప్రియ యేసు ప్రభువుకే నా యేసు
ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను కీర్తించితివే. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను కీర్తించితివే. అందుకే ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభువుకే నా యేసు ప్రభునికే ప్రియ యేసు ప్రభువుకే నా యేసు ప్రభునికే మహిమ నీకే ప్రభు సన్నత నీకే ప్రభు మహిమ నీకే ప్రభు స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభువుకే నా యేసు ప్రభునికే ప్రియ యేసు ప్రభువుకే నా యేసు ప్రభునికే మహిమ నీకే ప్రభు Thank you, Jesus. Thank you, Jesus.
మారని దేవుడు ఆరాధనలో సహాయం చేశారు. దాసుడి పక్షాన మీ జీవవాక్యాన్ని విత్తనైండగా మీ ఆత్మచేత అభిషేకించండి. మీ బలమైన మాటలు ప్రశ్నించగా వినగలిగితే మీ గ్రహించగల మనసు లోబడే ఉంటే అనుసరించి శక్తిని దయచేయండి. కనబడి అధికారులతో ప్రభావం స్థాపించండి. వచ్చిన ప్రతి పెడితో మీకు సూటిగా స్పష్టంగా మాట్లాడండి. ఏదైనా మీరు మాట్లాడే దేవుడు ఉన్నాయని మీ మాటలలో శక్తి ఉన్నది, మీ మాటలలో జీవం ఉన్నది, మీ మాటలలో ప్రభావం ఉన్నదని తెలుసుకోవాలి. కాబట్టి మీ మాటలు మొత్తాన్ని సందేశమని ప్రార్థిస్తున్నాం. సందేశం ద్వారా ఎంతమందికి మీ మాట్లాడుతున్నారు వారితో కూడా మీకు ఆశీర్వదించండి. ఆయన ఆకాశం నుండి వర్షం భూమికి వచ్చి అది వ్యర్థంగా ఎలా మరలి వెళ్ళదో అంటున్నారు. అలాగే వారి వాక్యాన్ని ఫలింపజేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీరు మహిమకుంది ఇంకా రావాల్సిన సకాలాన్ని నడిపించమని ఆరాధన ఆది నుండి అంతా మీరే ఆ నాయకత్వం వహించి మీ నామాన్ని మహిమకరంగా నడిపించుకుని మహిమకుంది. మా ప్రభు మా రక్షకుడికి వాడు యేసు ప్రభు వారి విధానం మీకే సమర్పించి ప్రార్థించారు వేడుకుంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు నామమున నా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవుడు మనల్ని ప్రేమించి రక్షించి మన ద్వారా మన తోబుట్టువుల్ని, బంధుమిత్రుల్ని, రక్త సంబంధికుల్ని, ఇరుగు పొరుగు వారిని, ఇంకా అనేకుల్ని నరకంలో పడిపోకుండా తప్పించి రక్షించాలని ఆశపడుతూ మన ఆయుష్ను పొడిగిస్తూ తన జీవవాక్యం ద్వారా మనం జీవిస్తూ అనేకులు జీవింపచేయాలని ఆశపడుతున్నారు. కాబట్టి దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రభువుని అంగీకరించినటువంటి మనమందరం కూడా డినామినేషన్ ఏదైనా వ్యక్తి ఎవరైనా ఎలాగుండాలి అనే విషయాలు జాగ్రత్తగా తెలుసుకుందాం, చదువుకుందాం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 8-9 వచనాలు ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 8-9 వచనాలు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకుము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మరోసారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. దూరస్థలము నేరస్థలమని మమ్మల్ని సమీపస్థలుగా చేసుకున్నారు. దేవుడు లేని ప్రజగా ఉన్న మమ్మల్ని జీవము గల దేవుని బిడ్డలుగా మార్చుకున్నారు. మా ద్వారా ఇంకా అనేకులు నీకు సమీపస్తులు కావాలని, దేవుని రాజ్య వారసులుగా మార్పు చెందాలని ఆశిస్తూ మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. కాబట్టి నిన్ను అంగీకరించిన మేము
ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం? మా ముందుకు తీసుకొచ్చిన వాక్యభాగం ద్వారా మాకు కావలసిన ఆత్మ సంబంధం విషయాలు తెలియచేయమని ప్రార్థిస్తున్నాను. అలా ఈ మాటలను వివరించడానికి మనుష్య ఆత్మకి గ్రాహ్యం కాదు కనుక దేవుని ఆత్మని నాకు అనుగ్రహించమని, అలాగే వినేవారు కూడా దేవుని ఆత్మ చేత విని మేలు పొందుకోవటానికి, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయండి. ఓబులనాడు పానగ్రామంలో ప్రతి కుటుంబము రక్షణ కుటుంబముగా మార్పు చెందాలని ప్రార్థిస్తున్నాను నాయన. ఎవరెవరు ఎటువంటి వ్యాధుల్లో, బాధల్లో, అవసరతల్లో, సమస్యల్లో ఉన్నారో నీవే వారికి స్వస్థతని, ఆరోగ్యాన్ని, విడుదలని అనుగ్రహించమని, నీ గుప్పులు ఇప్పి ప్రతి జీవి కోరికని తృప్తిపరచమని, క్రీస్తు యేసునందు మహిమలో నీ బిడ్డల ప్రతి అవసరత తీర్చమని, కుటుంబాలు పరలోకంలో ఆనందించినట్లుగా యవ్వనస్తుల్ని, పిల్లల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని కూడా దీవించి రక్షించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభుని అంగీకరించినటువంటి మనం ఎలా ఉండాలి? చెప్పే నేనైనా, వినే మీరైనా, డినామినేషన్ ఏదైనా, భాష ఏదైనా, దేశం ఏదైనా ఎలా ఉండాలి? ఎందుకంటే మానవ జీవితంలో పాడు చేసేవి అరిషడ్ వర్గాలని 6 ఉన్నాయండి. అరిషడ్ వర్గాలు మానవుల్ని పాడు చేస్తూ ఉన్నాయి. ఏమిటి అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. అరిషడ్ వర్గాలు నాశనం చేస్తున్నాయి. 6. ఈ 6ట్లో ఒకటి ఈ దినాన మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కోపము. అరిషడ్ వర్గాల్లో ఒకటి కోపము. ఏం చేయాలంటున్నాడు? మానివేయి, విడిచిపెట్టు అంటున్నాడు. అంటే అసలు కోపడద్దనా? దాని అర్థం కాదు. కోపడాలి. సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఏదైనా కారణం ఉంటే కోపడాలి. ఏ కారణం లేకుండా నిష్కారణంగా కోపడకూడదు. దాన్ని మానేయి అంటున్నాడు. నిష్కారణంగా కోపడటం అనేది మానేయి. తర్వాత ఆగ్రహము విడిచిపెట్టుము. ఈ కోపం యొక్క పర్యవసానం ఆగ్రహం. దాన్ని కూడా ఏం చేయాలంట? విడిచిపెట్టేయాలంట. 3వ విషయం చెప్తున్నాడు, వ్యసనపడకము. అది కీడుకే కారణం. తర్వాత చెప్తున్నాడు, కీడు చేయువారు నిర్మూలమగుదురు. అయితే నువ్వు నేను ఎలాగుండాలి? కోపమును మానము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసనపడకము, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. అప్పుడు దేశమును స్వతంత్రించుకుంటారు అని చెప్తున్నాడండి. ప్రభు, ఈ దినాన నా ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నాను? నిష్కారణంగా కోపడుతుంటామండి. ఒక్కోసారి
దేనికి కోపడ్డామో మనకే అర్థం కాదు అది. అలాంటి సందర్భమే ఆదికాండంలో 4వ అధ్యాయంలో జరిగిందండి. ఆదికాండంలో 4వ అధ్యాయంలో జరిగింది. ఏం జరిగింది అక్కడ అంటే, గ్రంథంలో దేవుడు రాస్తాడు, 2 అన్నదమ్ములు ఉన్నారు. పెద్దవాడు కయీను, తమ్ముడు హేబెలు. ఇద్దరికి ఆలోచన వచ్చింది, దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుని ద్వారా దీవెన పొందుదాం అని వెళ్ళారు. కయీను పెద్దవాడు వ్యవసాయం చేస్తున్నాడు కనుక పొలము పంటలో కొంత తీసుకెళ్ళాడట అర్పణగా. తమ్ముడైన హెబెలు గొర్రెల్ని కాస్తున్నాడట. అతనేం చేశాడంటే, తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు. కయీనేమో వ్యవసాయం చేస్తున్నాడు కనుక పొలం పంటలో కొంత తెచ్చాడు. హెబెలేమో గొర్రెల్ని కాస్తున్నాడు కనుక తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని అర్పణగా తెచ్చాడు. దేవుడు హెబెలు అర్పణని అంగీకరించాడు, కయీను అర్పణని అంగీకరించల. హెబెలు అర్పణని అంగీకరించాడు దేవుడు, కయీను అర్పణని అంగీకరించల. అప్పుడు కయీనుకి కోపం వచ్చిందంట. కయీనుకి కోపం వచ్చిందంట. ఇది దేవుడు చూశాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఆయన ఏం చూస్తాడులే, ఆయనకేం తెలుసులే అని అనుకుంటాం. అయితే అది ఎంత ప్రమాదమో ఎంత నష్టమో తెలుసుకోలేకపోతున్నాం. చూడండి, యోబు గ్రంథంలో దేవుడు స్పష్టంగా ఈ విషయాన్ని వ్రాయించాడండి. యోబు గ్రంథంలో 22వ అధ్యాయం. ఆ రోజు వాళ్ళు ఉన్నారు, ఈరోజు ఎంతమంది ఉన్నారో అట్లాగూ. 22వ అధ్యాయంలో 12వ వచనం, దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా, నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగా ఉన్నవి, దేవునికి ఏమి తెలియను, గాఢాంధకారములో నుండి ఆయన న్యాయము కనుగొనున, గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా ఉన్నవి, ఆయన చూడలేదు, ఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవు అనుకొనుచున్నావు అన్నాడండి. ఎవరు అనుకుంటున్నారట? మనిషి అనుకుంటున్నాడు. ఈ రోజున ఈ విషయం తెలియక ఎంతమంది దొంగతనాలు చేస్తున్నారో, ఎంతమంది హత్యలు చేస్తున్నారో, ఎంతమంది మానభంగాలు చేస్తున్నారో, ఎంతమంది మోసం చేస్తున్నారో ఎందుకో తెలుసా? ఆయనకేం తెలుసులే, మేఘాలు అడ్డంగా ఉన్నాయిలే, ఆయనకేం కనపడుతుందిలే అని. ఒకసారి ఒక తండ్రి కొడుకులు ఇద్దరు ఒక మామిడి తోటకి వెళ్ళాడట.
వెళితే తండ్రి చెట్టెక్కి కాయలు కోస్తూ కొడుకుతో చెప్పాడంట, అరే నేను కాయలు కోయటం ఎవరైనా చూస్తున్నారేమో, జాగ్రత్తగా గమనించి నాకు చెప్పు అన్నాడట. అప్పుడు ఆ పిల్లవాడు సండే స్కూల్కి వెళ్తూ ఉంటాడట. సండే స్కూల్లో టీచర్ గారు చెప్పే మాటలు వింటూ ఉంటాడట. సండే స్కూల్లో టీచర్ చెప్పిన మాటలు గుర్తున్నాయి. ఏమున్నాయి? కీర్తన గ్రంథంలో అంటాడు 33వ అధ్యాయంలో, కీర్తనలు 33వ అధ్యాయంలో 13వ వచనంలో 14వ వచనంలో, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులనందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు అనే మాట సండే స్కూల్ చెప్పిన టీచర్ చెప్పిన మాటని గుర్తుపెట్టుకొని, అరే ఎవరైనా చూస్తుంటే చెప్పురా అన్నాడంట. అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడంట, నానా దేవుడు చూస్తున్నాడు నానా అన్నాడంట. వాళ్ళ నాన్నకేమో వాక్యం గురించి ప్రార్థన గురించి తెలియదు. ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు అట్లా. ఒకవేళ విన్నా కూడా మనం సారీ అంటే క్షమిస్తాడులే, మనం క్షమించంటే క్షమిస్తాడులే అని దురభిమాన పాపములో ఉన్నారు. ఏది ఏమైనా సండే స్కూల్లో టీచర్ చెప్పిన మాటని ఆ అబ్బాయి గుర్తుపెట్టుకొని, యెహోవా ఆకాశములో ఉన్నాడు, భూలోక నివాసులందరి వైపు చూస్తున్నాడు, తానున్న నివాస స్థలములో నుండి అందరినీ దృష్టిస్తున్నాడు అనే మాటను హృదయంలో భద్రం చేసుకున్నాడండి. ఇప్పుడు చెప్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు దృష్టిస్తున్నాడు అని. కాబట్టి మనం అనుకుంటాం దేవునికి ఏం తెలుసు, గాఢమైన మేఘాలు అడ్డంగా ఉన్నాయి కదా, ఆయన ఏం కనుక్కుంటాడు, ఆయనకేమి తెలుసు అన్నట్లుగా నష్టపోతున్నామండి. ఇంకా గాఢాంధకారములో నుండి ఆయన న్యాయం కనుక్కుంటాడా? చీకటి పడింది, చీకటి, కరెంటు కూడా లేదు, గాఢాంధకారం, ఆయన న్యాయం తెలుసా అన్నట్లుగా ఎంతోమంది ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉన్నారండి. సోదరుడా సోదరి జాగ్రత్త. ప్రభువుని అంగీకరించిన మనం ఈ మాటల్ని హృదయంలో ఉంచుకొని మనల్ని మనం భద్రం చేసుకుంటూ దేవుని దృష్టికి మనం నిర్దోషులంగా ఉండాలి, నిరపరాధులంగా ఉండాలి, నిష్కళంకులముగా ఉండాలి అని ఆయన ఆశపడుతున్నాడు. మరి ఎట్లా ఉంటున్నావు? చాలామంది ప్రభువుని అంగీకరించి కూడా దేవునికి వ్యతిరేకంగా ఏమేమో చేస్తా బోధించని స్థితిలో కూడా ఉన్నారు. కాబట్టి జాగ్రత్త పడదాం. ఇంకో విషయం చూడండి,
కీర్తన గ్రంథంలోని మరొక మాటను కూడా దేవుడు రాయించాడండి. కీర్తన గ్రంథంలో 73వ అధ్యాయం 11వ వచనం. దేవుడు ఎట్లు తెలుసుకొనును? దేవుడు ఎట్లు తెలుసుకొనును? ఇందాక దేవునికి ఏం కనబడుద్ది? మేఘాలు అడ్డంగా ఉన్నాయి, గాఢాంధకారంలో ఉన్నాం, ఏం కనబడుద్ది? ఆయనకేం తెలుసు న్యాయం? ఇక్కడేమో దేవునికి ఎట్లా తెలుసుద్ది? ఇంకా ఆయనకు అసలు తెలివి ఉందా? ఏళ్ళకే ఉంది అది తెలివి, అంతా ఉండాల్సిన తెలివి ఉండట్లా కదండి. ఆయనకి తెలివి ఉందా అంటున్నాడండి. ఉందా లేదా? ఉన్న దేవుడు ఆయన అంగీకరించిన మనకి ఏం చేశాడో తెలుసా? జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, తెలివి, భయము, భక్తి మనకున్నాయి. ఇవన్నీ ఉన్నాయా? నేను అదే చెప్తా, మీ దగ్గర లేవు అని నేను అనను, ఉన్నాయి. కాపాడుకోండి, కొనసాగించుకోండి, జాగ్రత్త పడండి. కాపాడుకోవాలి, జాగ్రత్త పడాలి, కొనసాగించుకుంటూ ఉండాలి. మనల్ని బట్టి మన తోబుట్టువులు, మన స్నేహితులు, మన బంధువులు, మన ఇరుగు పొరుగువారు, మన తల్లిదండ్రులు, పిల్లలు, ఇంకా అనేకులు పొందాలి. ఏం తెలుసు? ఏమన్నాడు? ఇంకా తెలివి ఉందా అనుకుంటున్నారటండి. ఆయనకి ఏం కనబడుద్ది అనుకుంటున్నారట. అయితే ఒక భక్తుడు అంటాడు, కీర్తన గ్రంథంలోనే 139వ అధ్యాయం, కీర్తన గ్రంథంలోనే 139వ అధ్యాయం 7వ వచనం నుండి, నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోతాను? చూడండి, నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోతాను? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతాను? నేను ఆకాశమునికి ఎక్కినా నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినా నీవు అక్కడ ఉన్నావు, వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించిన అక్కడ నీ చేయి నన్ను నడిపిస్తుంది, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకుంటుంది, అంధకారము నన్ను మరుగు చేయును అని నేను అనుకుంటే చీకటి అని నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటి వెలుగు నీకు ఏకరీతిగా ఉన్నవి అని. ఇది మనకు తెలుసా? తెలిస్తే మన హృదయంలో ఉందా? ఉంటే ఎలా ప్రవర్తించాలి? అదే బైబిల్ చెప్పే సారాంశం, పరిశుద్ధాత్మదేవుడు బోధించే ఉపదేశం. ప్రభువా, మరి ఎలా ఉన్నా నేను నిన్ను అంగీకరించా, ఇలాంటి ఆత్మ అనుభవం నాకుందా? అది ఉంటే మాత్రం పాపం చేయలేమండి. అది లేకుండానే ఇష్టం వచ్చినట్లుగా పాపం చేస్తున్నాం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే. అంటే ఏంటి? వద్దన్నది చేయటం, చెయ్యమన్నది చేయకుండా ఉండటం.
వద్దన్నది చేయటం ఎంత పాపమో, చెయ్యమన్నది చేయకుండా ఉండడం కూడా అంతే పాపం. అందుకే సమూయేలు ప్రవక్త అంటాడు మొదటి సమూయేలు గ్రంథంలో, నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుటం వలన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. హల్లెలూయా. ఇందాకేమో దావీదు మహారాజు, ఇప్పుడేమో సమూయేలు అంటున్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వల్ల యెహోవాకు విరోధముగా నేను పాపము చేసిన వాడనగుదునుగాక, అది నాకు దూరమగునుగాక అని తర్వాత చెప్తాడు, శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించును అని. ఈ వాక్యాలన్నీ బైబిల్లో ఉన్నాయండి. మన హృదయంలో ఉన్నాయా? మన హృదయంలో ఉన్నాయా? అందుకోసమే కీర్తన గ్రంథంలో 119వ అధ్యాయంలో అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. కనబడిందండి 119వ అధ్యాయంలో 11వ వచనం అనుకుంటాను, చూడండి. నూట 19:11. మరి ఈ మాటలన్నీ మన హృదయంలో ఉంటే మనం కూడా ఎక్కడ ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా పాపం చేయకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. అది లేకపోతే మనకు తెలియదు అసలు. అందుకోసం దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో తెలుసా? ప్రేమించిన దేవుడు మన కోసం ఏం చేశాడో తెలుసా? అదే విశ్వాస యొక్క ఆత్మీయ జీవితం. ప్రభు, నేను విశ్వాసినే, నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఏం చేస్తున్నాను? చూసి చూడనట్టుగా ఉంటాడనుకుంటున్నారేమో, అది కూడా అయిపోయింది. అదే అపొస్తల కార్యాల గ్రంథంలో 17వ అధ్యాయంలో 30వ వచనంలో చెప్తాడు, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. చూడండి, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడండి. ఇవన్నీ ఎప్పుడు నేను నా హృదయంలో ఉంచుకొని ప్రార్థన చేస్తుంటా. ప్రభా, నువ్వేం చెప్పావు, నేనేం చేస్తున్నాను? కొన్నిసార్లు నాకు కూడా తెలియదు ప్రభువా. ఒకవేళ పొరపాటున ఏమైనా చేస్తే నాకు తెలియచేయి ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. మరలా అటువంటి పొరపాటుని నేను చేయకూడదు. ఎందుకని చూడండి, ఈ కీర్తన గ్రంథంలోనే ఎన్ని శ్రేష్టమైన మాటలు ఉన్నాయో, ఆ శ్రేష్టమైన మాటలన్నిటినీ కూడా మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. 19వ అధ్యాయంలో 12వ వచనంలో అంటాడు, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నా పొరపాటు నేను కనుక్కున్నానా? వాక్యంలో ఉందండి.
కాబట్టి ప్రభువా, నేను పొరపాటును కూడా చేయకూడదు. పొరపాటున వేడిగా ఉన్న గిన్నెను పట్టుకున్నాం, తెలియదులే అని కాలకుండా ఉంటుందా? పొరపాటును చేశాడులే అని ఊరుకుంటుందా? కాబట్టి జాగ్రత్త అండి. దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చి, తన ఆత్మను మనకిచ్చి, మన పొరపాటును మనం తెలుసుకోవాలి. తెలియజేస్తాడు ఆయన. తెలియజేసి ఒప్పిస్తాడు. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పిస్తాడు. మనం కూడా ఒప్పుకుంటాం, అయితే విడిచిపెట్టం. జరిగే పెద్ద పొరపాటు అది. ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టాం. విడిచిపెడితే మనకి మేలు, మన ద్వారా మన వాళ్ళకి అందరికీ కూడా మేలే. మనం విడిచిపెట్టాం. సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు కొనసాగిస్తూ ఉంటాం. అదే తర్వాత ఒక అలవాటుగా అయిపోద్ది. ఏమైపోద్ది? అలవాటు అయిపోద్ది. నాకు అలవాటు అయిపోయి ఇక మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. జాగ్రత్త చెప్తున్నాడు. తన పొరపాటులు కనుగొనగల వాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషునిగా తీర్చు అని ప్రార్థిస్తున్నాడండి. అయ్యా, నేను రహస్యంగా ఎవరు చూడట్లేదులే, ఎవరు వినట్లేదులే అని రహస్యంగా ఏమైనా చేశానేమో క్షమించు ప్రభు. ఈ రోజున ఇటువంటి ఆత్మ సంబంధమైన నడిపింపు మనకుందా? అందుకే రోమా పత్రిక 8వ అధ్యాయం అంటాడు, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారుడు అనబడుదురు అని. ఇప్పుడు మనం అంగీకరించాం. దేవుడు తన ఆత్మని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఆయన ఆత్మచేత నడిపించబడుతున్నామా? మన సొంత శక్తితో, మన సొంత జ్ఞానంతో, మన సొంత బలంతో, మన సొంత తీర్మానాలతో ఎంత నష్టపోతున్నామో తెలుసా? ప్రభు, ఇది దినాన నీ గ్రంథంలో నన్ను ప్రేమించి, నన్ను నరకం నుంచి తప్పించి, నా ద్వారా నా తోబుట్టువుల్ని, తండ్రి ఇంటి వారిని, స్నేహితుల్ని, బంధువుల్ని, ఇరుపొరువాన్ని కూడా తప్పించాలని ఆశపడి నా ఆయుష్ను పొడిగిస్తుంటే మరి ఈ వాక్యాన్ని నేను ఎలా ధ్యానం చేస్తున్నాను, ఎలా జీవిస్తున్నాను అనేది వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్షించుకోవాలండి. జాగ్రత్తగా చూసుకోవాలి. మేఘాలు అడ్డం ఉన్నాయి, చీకట్లో ఉన్నా ఆయనకేం కనబడుద్ది? ఆయనకేం తెలుసు? ప్రభువుని అంగీకరించిన వాళ్ళే ఉన్నారండి. అట్లా ఈ 38 సంవత్సరాల్లో ఎంతోమందిని చూశా. అయితే నేను నేర్చుకున్నది ఏంటంటే, వాడు చేస్తే చేశారు కానీ నేను చెయ్యకూడదు. అది నా ప్రార్థన. వాళ్ళు చేస్తే చేశారు కానీ నేను చేయకూడదు అనేదే నా ప్రార్థన. మరి మీ ప్రార్థన ఏంటో నాకు తెలియదు. పౌలు గారు
తిమోతికి రాసిన మొదటి పత్రికలో పరుల పాపముల్లో పాలివాడవై ఉండకుము అని కూడా ఉందండి. వాడు బోధకులే కావచ్చు, కాపర్లే కావచ్చు, సేవకులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ పాపములో నువ్వు పాలివాడవు కాకుండా జాగ్రత్త పడు. అందుకోసం ఈ వాక్యాన్ని నీ యొద్ద ఉంచా, నీ హృదయంలో ఉంచా, నీ నోట్లో ఉంచా, కాపాడుకో. ప్రభు ఈ రోజున మానవ జీవితాన్ని నాశనం చేస్తున్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము అనే అరిషడ్ మార్గాలలో మనలో ఏది ఉండకూడదండి. మనలో ఏది ఉండకూడదు. అవన్నీ కూడా అవుట్. మన బయటే ఉండాలి కానీ మన లోపల ఉండకూడదు. దావీదు మహారాజు అయితే కీర్తన నందంలో 103వ అధ్యాయంలో ఏమంటాడంటే తూర్పు పడమరికి ఎంత దూరమో ఆయన నా పాపములను నాకు అంత దూరపరిచాడని అంటాడండి. ఏ పాపం ఏదైనా కావచ్చు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం, వీటిల్లో ఏదైనా సరే తూర్పుకి పడమర ఎంత దూరమో నన్ను నా పాపము నుంచి దేవుడు అంత దూరపరిచాడు అంటాడండి. మనకు అర్థమైందా? మనం గ్రహించగలుగుతున్నామా? అది దేవుని యొక్క దీర్ఘశాంతం మన పట్ల చూపిస్తూ మనకి పశ్చాత్తాపాన్ని కలిగిస్తూ మరలా అటువంటి పాపం చేయకుండా ఉండాలని ఆశిస్తూ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని కుడిపార్శ్వ ముందు కూర్చొని మన కొరకు విజ్ఞాపనము చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దయచేసిన ఆశ ఒక్కటే, నేను పరలోకం పోగొట్టుకోకూడదు. జీవ గ్రంథములు నా పేరు ఉండాలి. నా ద్వారా మరికొంతమంది, ఎంతమంది నాకు తెలియదు, పరలోకాన్ని పోగొట్టుకోకూడదు. వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో ఉండాలి. అది నా ఆశ. ప్రభు, ఎలా ఉన్నా నేను, ఏం చేస్తున్నాను? ఏదో ప్రభువుని అంగీకరించాను, ఏదో బాప్తిస్మం పొందాను, ఏదో ఆత్మను పొందాను అని నష్టపోవద్దు అంటారు. అన్నీ ఉన్న ఇస్తరి అణిగణిగి ఉంటుందంట. ఏమీ లేని ఇస్తరి ఎగిరెగిరి పడుద్దంట. ఈ రోజుల్లో ఎగిరెగిరి పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అణిగిమణిగి ఉండడం తెలియట్లేదు వాళ్ళకి. ప్రభు, ఈరోజు నేను ఎలా ఉన్నా? ఎగిరెగిరి పడే వాళ్ళలాగా ఉన్నానా? అణిగి మణిగి కోపం వచ్చినా అణుచుకునేవాడినిగా ఉన్నానా? ఇంకోటి వచ్చినా నేను అణుచుకునేవాడినిగా ఉన్నానా? కామ అణుచుకుంటున్నానా? క్రోధ అణుచుకుంటున్నానా? లోభం అణుచుకుంటున్నానా? మోహం అణుచుకుంటున్నానా? ఇవన్నీ కూడా మనను మనం పరీక్షించుకుంటూ జాగ్రత్త పడాలి. కొంతమంది ఎంత మదమో, చిన్న పెద్ద అనే విచక్షణ కూడా లేకుండా ఎంత మాట పడితే అంత మాట అంటున్నారండి. అంగీకరించిన వాళ్ళు మళ్ళా. అందుకోసమే ప్రభు అంటాడు, మనం మాట్లాడే మాటలను బట్టి
ఆయన నీతిమంతులుగా తీరుస్తాడట. మనం మాట్లాడే మాటలను బట్టి ఆయన అపరాధిగా తీరుస్తాడట. మోషేను గురించి దేవుడు రాస్తాడు, మిక్కిలి సాత్వికుడు అని. అయితే మెరీబా జనాల దగ్గర ఆయన అనగా మోషే ఒక్క కాని మాట పలికాడటండి. అంటే మాట్లాడకూడని మాట మాట్లాడాడంట. అదే యేసు ప్రభు చెప్తారు, తన సహోదరుని చూసి నిష్కారణంగా కోప్పడేవాడు అని. తర్వాత వ్యర్థుడా అనే పిలిచేవాడు అని యేసు ప్రభు చెప్తాడు. ఇప్పుడు నేను ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా? కయ్యూనికి కోపం వచ్చిందట. దేవుడు అన్నాడు, కయ్యూను నీకు కోపం ఎందుకు? నీ ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావెందుకు? సత్క్రియ చేస్తే తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయకపోతే వాకిట్లోనే పాపం ఉంటుంది, దానికి నీ మీద వాంఛ కలుగుతుంది, నువ్వు దాన్ని ఏడతావు అని చెప్పాడండి. మరి కయ్యూను ఏం చేశాడు? ఆ కోపాన్ని విడిచిపెట్టాడా? మనం విడిచిపెట్టామా? అదే వాక్య ధ్యానం, అదే వాక్యంలో జీవించటం. ప్రభు, ఈ దినాన్ని నేను ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా? ఇంకో విషయం, మేము చదువుకునే దినాల్లో 2వ క్లాస్ 3వ క్లాస్ ఆ ప్రాంతంలోనే పద్యాలు ఉండేయండి. వేమన శతకంలో నుంచి కొన్ని పద్యాలు, సుమతి శతకంలో నుంచి కొన్ని పద్యాలు, ఇంకా రకరకాల పాఠాలు ఉంటా ఉండేవి. వాటిల్లో ఒకటి, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు అని. మన కోపం ఏంటంట? మనకు శత్రువు అంట. మనమేమనుకుంటాం? వాళ్ళు వీళ్ళు శత్రువులని అనుకుంటాం. కానీ ఆయనకు అర్థమైంది కానీ రాశాడు. నేను కూడా చిన్నప్పుడే 2వ క్లాసులో ఉన్నప్పుడు చదివా, ఇప్పటి వరకు కూడా మర్చిపోలేదండి. సందర్భం వచ్చినప్పుడు దేవుడు స్పష్టంగా తెలియజేస్తాడు, నిష్కారణంగా కోపడబాకు. సందర్భం ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు కోపడాల్సిందే. ఎఫెసీ పత్రికలో చెప్తాడు, కోపపడు కానీ పాపం చేయబాకు. సూర్యాస్తమయం వరకు నీ కోపమును నిలిచి ఉండనీయబాకు అని. ఈ మాటలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో, ప్రభా నేను ఎవరినైనా నిష్కారణంగా కోపించానా? క్షమించయ్యా. ఒకవేళ కారణం ఉండి కోపించానా? క్షమించయ్యా. నేను పాపం చేయకూడదు, నిష్కారణంగా కోపించకూడదు, కారణం ఉండినప్పుడు కోపించాలి. చూడండి, మార్కు సువార్తలో యేసు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు
జరిగిన సంఘటన అండి. ప్రభు ఈ రోజున నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను అనేది పరీక్షించుకోవాలి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 13వ వచనం నుంచి చూడండి. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన ఎద్దుకు వారిని తీసుకుని వచ్చిరి. చిన్న బిడ్డలని యేసుప్రభు ముట్టాలి అని లేకపోతే ప్రార్థించాలి అని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అయితే శిష్యులు వారిని గద్దించారు. ఎవరైతే చిన్న బిడ్డల్ని తెచ్చారో వారిని గద్దించారు. అప్పుడు ప్రభు ఏం చేశాడు చూడండి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలు నా యుద్ధకు రానియండి, వారిని ఆటంకపరచవద్దు. శిష్యులు కోపడ్డారు. నిష్కారణంగా కోపడ్డారు కనుక ఆ కారణాన్ని చూసిన ప్రభు శిష్యుల మీద కోపడ్డారండి. ఆయన ఊరుకోనా చెప్పాడు, ఆటంకపరచుబాకండి, అట్లాంటి వాళ్ళది పరలోక రాజ్యం. కాబట్టి ఎప్పుడు కోపడాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాలు కొన్నిసార్లు మనం గ్రహించలేము అని తన పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. దాన్ని మనం సాధకం చేసుకుంటూ మనల్ని కాపాడుకుంటూ ఇతరుల్ని కాపాడాలి. కాబట్టి ఎలా ఉన్నా నేను ఏదో విన్నా పోయా అంతేనా? దయచేసి గుర్తించాలండి, తెలుసుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి, కొనసాగించుకోవాలి. ప్రభు ఈ దినాన నేను ఎలా ఉన్నాను చూడండి. మరొక విషయం దేవుడు గ్రంథంలో వ్రాస్తాడు. ప్రభు ఈ రోజున నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడవాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఏమంటాడండి? వినటానికి తొందరపడాలంట, మాట్లాడటానికి నిదానించాలంట, కోపించడానికి కూడా నిదానించాలి. తర్వాత చెప్తాడు 20వ వచనంలో, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ప్రభు మరి దినాన నిన్ను అంగీకరించిన నేను ఈ గ్రంథాన్ని నాకు ఇచ్చి, నీ ఆత్మను నాకు ఇచ్చి, నా ఆత్మని కాపాడుకుంటూ ఇంకా కొన్ని ఆత్మలనైనా కాపాడాలని నీ ఆశపడుతూ నా ఆయుష్ను పొడిగిస్తుంటే నేను ఎట్లా ఉన్నాను? అందుకోసం సామెత గ్రంథం 3వ అధ్యాయం అంటాడు,
నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు సందర్భోచితంగా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఇంకా చెప్తాడు, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకొనవద్దు, నేను విశ్వాసుని కదా అని అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించు. ఎలా ఉన్నా నేను, ఏం చేస్తున్నాను, ఎంత శ్రేష్టమైన మాటలు మన కోసం దేవుడు వ్రాయించాడో తెలుసా తన గ్రంథంలో. అందుకే కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో పౌలు గారు అంటారు, మనకు బుద్ధి కలగాలని దృష్టాంతములుగా వారికి సంభవించిన సంగతులు మనకు తెలియజేస్తున్నాడు. బుద్ధి కలగాలని వచ్చిందా? బుద్ధి తెలుసుకుంటున్నానా? కయీను కోపడ్డాడు, దేవుడు చెప్పాడు. అయితే కయీను ఎవరి మీద కోపడ్డాడు? లోకంలో సామెత ఉంది, అత్త మీద కోపం దుత్త మీద చూపించారట. అట్లాగే మనం కూడా ఎవరి మీద కోపం వస్తే కదా వాళ్ళ మీద వీళ్ళ మీద చూపించి ఏదేదో చేసేస్తుంటాం. జాగ్రత్త పడాలి. ప్రభు, ఈ దినాన్ని నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను? ప్రతి క్షణం స్వపరీక్ష చేసుకుంటూ ఉండాలి. ప్రతి క్షణం మనల్ని మనం రక్షణ విషయంలో కాపాడుకుంటూ ఉండాలి. చేయగలిగితే కొందరినైనా కాపాడాలి. ఎలా ఉన్నా నేను? అంగీకరించు ముందు ఎలాగున్నాను, అంగీకరించిన తర్వాత ఎలాగున్నా జాగ్రత్తగా తెలుసుకోవాలండి. ఇంకో విషయం ఏంటంటే, లోకస్తులు ఏం చేస్తారంటే అంగీకరించక ముందు పట్టించుకోనకుండా ఉన్నవాళ్ళు ఇప్పుడు ప్రతిదీ పట్టించుకుంటారండి. ప్రతిదీ పట్టించుకుంటారు. ప్రతిదీ ఇంకా చెప్పాలంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా చూద్దాం అనుకుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకొరకు ఈ మాటలన్నీ గ్రంథంలో దేవుడు రాయించి మనం బుద్ధి కలిగి మన క్రియలని, మన ప్రవర్తనని, మన మాటల్ని, మన నడకని చక్కబరుచుకుంటూ ఉండాలని. కయీనుకి కోపం వచ్చింది. దేవుడు అడిగాడు, చెప్పాడు, ఇదిగో నీ కోపాన్ని విడిచిపెట్టి సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకుంటావు, లేకపోతే వాకిట్లో పాపం ఉంటుందన్నాడు. విన్నాడు, వెళ్ళిపోయాడండి. అదే దేవుడిని అడిగితే ఎలాగుండేదో, సత్క్రియ అంటున్నావు, వాకిటి దగ్గర పాపం అంటావు, దానికి నా మీద వాంఛ కలుగుతుంది అంటున్నావు, నేను దాన్ని వెళ్తానంటున్నావు, ఏంటయ్యా ఇది అని అడిగితే చెప్పేవాడే. ఆయన అడగడం, మనం అడగం, వెళ్ళిపోతాం. తర్వాత ఆ కోపాన్ని అంతటిని వాళ్ళ మీద వీళ్ళ మీద
చూపిస్తూ ఉంటా. కయ్యను వెళ్ళిపోయాడు. పొలంలో తమ్ముడు ఒక్కడే కనపడుతున్నాడు. ఏం మాట్లాడాడో తెలీదు, ఏం జరిగిందో తెలీదు, కానీ తమ్ముడిని చంపేశాడండి. తమ్ముడిని చంపేశాడు. ఆయన కోపం రావడానికి తమ్ముడు కారణం కాదు. తమ్ముడిని చంపాల్సినంత పని తమ్ముడు ఏమీ చేయలేదు. అయితే తర్వాత మళ్ళా దేవుడే కయ్యనుతో అంటున్నాడు, నువ్వు చేసిన పని ఏంటి? అందరిని అడుగుతాడండి. విశ్వాసులను అడుగుతాడు, అవిశ్వాసులను అడుగుతాడు. ఇంకా ఉన్నారు కదా బిషప్పులని, రెవరెండ్లని, ఇట్లాంటి వాళ్ళు కూడా అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తాం? ముందే జాగ్రత్త పడి పశ్చాత్తాపంతో ఒప్పుకొని విడిచిపెడితే అప్పుడు కనికరం పొందుకుంటామటండి. అది సామెతల గ్రంథంలో చెప్తాడు, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధనుడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందును. కయ్యనుతో దేవుడు మాట్లాడుతూ, నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేల నుంచి నాకు మొరపెడుతుంది, నువ్వు చేసిన ఈ కార్యము ద్వారా నువ్వు దేశదిమ్మరివైపోతావు అన్నాడండి. అప్పుడు కయ్యను అంటాడు, నా దోష శిక్ష బహుభారమైనది అని. భారమో ఇంకోటో ఆయన నోటి నుంచి మాట వచ్చింది అంటే ఇంకంతే. కాబట్టి జాగ్రత్త పడాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రతి క్షణం, ప్రతి గడియ ప్రభువా నాకు తెలియచేయి. అదే దావీదు మహారాజు అంటాడు 139వ అధ్యాయంలో కీర్తనల్లో, నీకు ఆయాసకరణ మార్గము నా యందు ఉన్నదేమో చూడు, నిత్యమైన మార్గములు నన్ను నడిపించు. దేవునికి స్తోత్రం. ప్రభు ఈ రోజున నేను ఎలా ఉన్నా, నీ మార్గములో, నిత్య మార్గములో, జీవ మార్గములో నన్ను నడిపించు. నా ద్వారా కొందరైనా, నా తోబుట్టువులు, నా స్నేహితులు, నా పిల్లలు, బంధువులు, ఇరుపొరు వారు కొందరైనా ఈ జీవ మార్గంలోనికి, నిత్య మార్గంలోకి రావాలి. నాకు సహాయం చేసి శక్తి దయచే ప్రభు అని ప్రార్థించాల్సిన వారమై మనం ఉన్నాం. కాబట్టి అంగీకరించిన మనం ఎలా ఉండాలి చెప్తున్నాడు. నిష్కారణంగా కోప్పడబాకు, అవసరంతో కోప్పడు, పాపం చేయబాకు, దాన్ని విడిచిపెట్టేసేయి. ఆ కోపాన్ని విడిచిపెట్టకపోతే ఆగ్రహం వచ్చేస్తుందండి. ఏమొచ్చేస్తుంది? ఆగ్రహం వచ్చేస్తుంది. అంటే ఇంకో మెట్టు ఎక్కిందనమాట. ఆ మెట్టు ఎక్కాలా దిగాల? మనం దిగామా? ఎక్కామా? చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో ఒక చక్కని మాట దేవుడు వ్రాయించాడండి.
చూడండి, మొదటి అధ్యాయంలో 14వ వచనం నుండి, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షరసము నీ యొద్ద నుండి తీసివేయి అని చెప్పగా, హన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకులను నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకొనుచున్నాను అన్నదండి. హల్లెలూయా. అత్యంత కోప కారణమును బట్టి దేవునితో చెప్పుకుంటుందంట. మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఇళ్ళకి చెబుతాం. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ నాలుగు బాగా పదును పెడతారు. పదును పెట్టి మసాలా తగిలిస్తారు కదండి. మంచి రుచి వచ్చేటట్లుగా జోడించి తగిలించి వడ్డిస్తారు. అప్పుడు ఏమైపోద్ది? అత్యాగ్రహము. ఏంటది? అత్యాగ్రహంలోకి వెళ్తుంది. అందుకొరకు గాంధీ గారు అన్నారట, అత్యాగ్రహం మనకొద్దు, సత్యాగ్రహం చేద్దామని. హల్లెలూయా. అత్యాగ్రహం మనకొద్దు, మనం సత్యాగ్రహం చేద్దామని. మనం ఏం చేద్దాం? మనం ఇంకా ఎక్కుతాం, తారాస్థాయి చేరుద్ది కదా. చేరిందా? దేవుడు నాకు నేర్పించింది అదండి. ప్రభువా, నాకు కోపం వచ్చినా నేను దాన్ని కట్ చేసుకోవాలి, మెట్టెక్కకూడదు, ఆగ్రహం తెచ్చుకోకూడదు, మరొక మెట్టెక్కి అత్యాగ్రహంలో పోకూడదు. ఇంకా చేతనైతే సత్యాగ్రహంలోకి పోయి వాడి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హలో, ఏం చేద్దాం? ఏం చేద్దాం? సత్యాగ్రహం చేద్దామా? ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామా? కన్నీరు గార్చయ్యా, వాళ్ళ పాపాలు పరిహరించయ్యా అందామా? ఒక్క మాటకి ఇన్ని శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన విషయాలు నీయో తెలుసుకుందామండి అంటున్నాడు. కోపాన్ని మాని, ఆగ్రహంలోకి రాబాకు. ఆగ్రహాన్ని విడిచిపెట్టి అత్యాగ్రహంలోకి పోకుండా సత్యాగ్రహంలోకి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. కన్నీటితో వాళ్ళని క్షమించయ్యా, వాళ్ళని రక్షించయ్యా అని ప్రార్థన చేయి. దేవుడు ఏం చేస్తాడో వాళ్ళని పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పిస్తాడు, పశ్చాత్తాపంలోకి నడిపిస్తాడు. మనతో పాటు ఆయన సన్నిధికి చేర్చుకుంటాడు. ఎలా ఉన్నా నేను, ఏం చేస్తున్నాను తర్వాత చెప్పాడు. వ్యసనపడకు, వ్యసనపడమాకు. చూడండి, కీర్తన గ్రంథంలోనే 73వ అధ్యాయంలో, కీర్తన గ్రంథంలో 73వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. భక్తిహీనుల క్షేమము నా కంట కనబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని.
ఏం జరిగిందంట? భక్తిహీనుల క్షేమము నా కంట కనబడినప్పుడు గర్వించి వారిని బట్టి నాకు మత్సరం ఏర్పడింది. ఆ మత్సరమే నన్ను వ్యసనానికి లోను చేసింది. ఆ మత్సరమే నన్ను వ్యసనానికి లోను చేసింది. అదొక అలవాటు అయిపోయింది, వ్యసన పట్టం. కాబట్టి ఎలా ఉందాం? అందుకోసం యెషయా గ్రంథం 53లో ఆయన వ్యసనాక్రాంతుడిగా మన కోసం. ప్రభు, ఈ దినాన్ని నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను? చూడండి, సామెతల గ్రంథంలో నిన్ను నన్ను ప్రేమించి దేవుడి మాటలు మనకు తెలియజేస్తున్నాడండి. ప్రభు, ఈ రోజున నేను ఎలా ఉన్నాను? సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. పాపులను చూచి నీ హృదయమందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. పాపములు ఉన్న వాళ్ళని చూసి మత్సరపడమాకు. ఆ మత్సరం తర్వాత వ్యసనంగా మారిపోయి వాళ్ళ కోసం క్షమించయ్యా అన్న ప్రార్థన చెయ్యం. క్షమించయ్యా అని ప్రార్థన చెయ్యం. వ్యసనం వచ్చేసి శిక్షించయ్యా అని చేస్తాం ప్రార్థన. అర్థమైందా? జాగ్రత్తగా తెలుసుకోవాలి. ప్రభు, ఈ రోజున నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించిన నేను నా ఆత్మీయ జీవితంలో ఎలా ఉంటున్నాను? సామెతల గ్రంథంలోనే 24వ అధ్యాయం 1వ వచనం చూడండి. దుర్జనులను చూచి మత్సరపడకు. దుర్జనులు చూసి మత్సరపడకు, వారి సహవాసం కోరుకోబాకు. పాపులను చూసి మత్సరపడద్దు. నిష్కారణంగా ద్వేషించిన వారిని చూసి ఆయాసపడబాకు. ఇదే సామెతలు 24వ అధ్యాయంలోని 19వ వచనం చూడండి. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకు, భక్తిహీనుల ఎడల మత్సరపడకు. ఎన్ని మాటలు ఉన్నాయండి మన కోసం. మరి ఈ మాటలని లోపల ఉన్నాయా? ఉంటే పాపం చేయకుండా ఉంటాం, లేదా కోపం అలాగే నీళ్లు పోస్తాం, ఆగ్రహం అవుద్ది. అది అత్యాగ్రహం అవుద్ది. అది మనల్ని కయ్యను తమ్ముడిని ఏం చేశాడో మనల్ని కూడా అలా చేపించుద్ది. జాగ్రత్త పడదాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం. చూడండి, కీర్తన గ్రంథంలోని 37వ అధ్యాయంలోనే 7వ వచనం చూడండి. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకో. మౌనంగా ఉండు, నోరు పారేసుకోబాకు, నాలుగుకి పదును పెట్టబాకు, పెదవుల కింద సర్ప విషం ఉంచుకోబాకు. మన పెదాలు తేనెలలో కాల, మన నాలుక దేవుని స్తుతించాలా, వాళ్ళ కోసం కన్నీటితో ప్రార్థించాలా. చెప్తాడు ఇంకా, తన మార్గమున వర్ధిల్లు వాని చూసి వ్యసనపడకు, దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసనపడకు. కాబట్టి ఎలా ఉండాలి మనం?
ఏం చేయాలి మనం? ఇదంతా వాక్యం నేర్పిన అనుభవమేనండి నాకు. ఆ వాక్యమే, ఆ ప్రార్థనే నాకు సహాయం చేస్తూ నడిపిస్తూ కొందరిని నడిపించరా అని చెప్తుందండి. మత్సరం, వ్యసనం ఎంత ప్రమాదమో తెలుసా? వాళ్ళ ఆత్మను రక్షించాయా అని చేయాల్సిన ప్రార్థనకి వ్యతిరేకంగా మన చేత సైతాన్ చేపిస్తుంటాడండి, వాడికి ఇష్టం వచ్చినట్లుగా. కాబట్టి జాగ్రత్త పడదాం. దేవుడు సజీవుడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మన ద్వారా అనేక మంది పాపులని ఒప్పించాలని, రక్షించాలని, శిక్ష నుంచి తప్పించాలని, పరలోక రాజ్యానికి వారసులుగా నడిపించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి జాగ్రత్త పడదాం. తర్వాత కీర్తనలు 37:9 చెప్తున్నాడు కదా, కీడు చేయువారు నిర్మూలమవుతారు. కీడు చేసేవారు నిర్మూలమవుతారు. యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకొందురు. ఎంత చక్కని మాటలు తెలుసా అండి? ఇవన్నీ బైబిల్లో ఉండడం కాదు, మన హృదయంలో ఉండాలి. మనం ఆయన కొరకు కనిపెట్టుకోవాలి, మౌనంగా ఉండాలి. హన్నా ఏం చేసిందో హృదయాన్ని కుమ్మరించుకుని అత్యంత కోపకారణమైన పాపం చేయలేదు కానీ ప్రార్థించిందండి. అలా ఆమెకు సహాయం చేసిన దేవుడు ఈ దినాన మనకు కూడా సహాయం చేసి మన ద్వారా అనేకుల్ని పరలోకానికి చేర్చాలని తన ప్రేమని వెల్లడి చేస్తున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. నీ మమ్మల్ని రక్షించి నీ బిడ్డలుగా చేసుకొని మా రక్షణని మేము భయముతో వణుకుతో కాపాడుకుంటూ కొనసాగించుకుంటూ ఉండాలని, పరలోక రాజ్య సంబంధంగా దేవుని సొత్తుగా మేము నీ కొరకు జీవిస్తూ ఇంకా అనేకులని దేవుని రాజ్య వారసులుగా చేయాలని మీరు కోరుకుంటున్నారు నాయనా. కాబట్టి మేము కోపపడే విషయంలో జాగ్రత్తగా జీవిస్తూ ఆ కోపాన్ని మానివేయటానికి, ఆగ్రహం వచ్చినా దాన్ని అణుచుకోవటానికి, వ్యసనం కలిగిన మేము దాని నుంచి విడుదల పొందటానికి, అది కీడుకి కారణం కనుక మేము దాన్ని నిర్మూలన చేయాలని మేము యెహోవా కొరకు కనిపెట్టుకుంటూ రక్షణని కాపాడుకుంటూ ఇంకా మా ఇంటివారు, మా తోబుట్టువులు, వారికరిన వారందరూ కూడా రక్షణ మార్గం నడిపించుకోవటానికి, యుక్తముగా ప్రార్థించడానికి, నీకు అంగీకారంగా ఉండటానికి సహాయం చేయమని, కుటుంబాలుగా పరలోకం చేరినట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.